హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే చల్ల పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకోవాలి. అందులో అదే బౌల్తో ఒక హాఫ్ కంటే ఎక్కువ పెరుగును మనం యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపి ఈ పిండిలో వేసుకుందాం. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పునుగులు వేసేంత కన్సిస్టెన్సీలో మనం ఈ పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర కూడా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో వేయడానికి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఇంకా 1 స్పూన్ కారం వేసి బాగా ఈ పిండిని కలుపుకోవాలి, పునుగుల పిండిని. ఇప్పుడు ఇందులోనే ఇందాక కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పిండిని బాగా కలపాలండి. ఇందులోనే కాస్త తినే సోడా వేయాలి. ఇవి వేస్తే మన పునుగులు అనేది చక్కగా ఉబ్బుతాయండి. అలా అని ఎక్కువగా వేసుకోవద్దు, చూపించినంత కన్సిస్టెన్సీలో వేసుకోండి. ఇప్పుడు పునుగుల కోసం మనం చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీలను వేయించుతున్నానండి. అవి బాగా వేగాక పొట్టు తీసుకొని వాటిని చట్నీ కోసమని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక పాగుతో మనం ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక ఒక 4 టమాటాలు, ఇంకా 6 పచ్చిమిరపకాయలు, కొంత కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి బాగా ఉడికే వరకు మనం దాన్ని ఉడికించాలి. బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మాడకుండా. సో ఇప్పుడు ఇది దగ్గర పడేదాకా ఉంచి చల్లారాక మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం చట్నీ తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోనే మనం కొంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నానండి. అందులోనే ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అది వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం పిండిలో వేసుకున్నాం హాఫ్ స్పూన్, ఇందులో హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇంత కన్సిస్టెన్సీ చాలనుకుంటే ఓకే, లేదా ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు మీరు చట్నీలో. ఇప్పుడు బాండీలు పెట్టి అందులో ఆయిల్ డీప్ ఫ్రై కోసం మనం వేసుకొని, ఇప్పుడు ఆ ఆయిల్ బాగా కాగాక ఇలా పునుగుల్ని చిన్న చిన్నగా చూపించిన విధంగా వేసుకోవాలండి. నార్మల్గా వర్షాకాలం వస్తే అందరూ పకోడీలు, మిర్చీలే తింటారండి. ఇలా మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినేలాగా అనిపించేంత టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. అంతే అండి, ఎంతో వేడిగా చాలా చక్కగా టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.